బ్యాక్ టు న్యూస్. సంక్రాంతికి రానున్న మనశంకర వరప్రసాద్ గారు అభిమానులను ఖచ్చితంగా అలరిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సినిమా ప్రచారంలో భాగంగా నేడు 3వ పార్ట్ను రిలీజ్ చేయనున్నారు. గుంటూరులో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ మరోసారి తెరపై చూస్తారని అనిల్ రావిపూడి తెలిపారు. నయనతార సైతం ఎంతో అద్భుతంగా నటించిందంటున్న దర్శకుడు అనిల్ రావిపూడితో మా కరస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అయితే ఈసారి ఆయన పేరుతోటి వచ్చేటువంటి సినిమా కాబట్టి ప్రేక్షకులకి ఒక ఎక్స్పెక్టేషన్తో పాటు ఫ్యాన్స్ అనేది ఏ హీరోకి ఫ్యాన్ అయినప్పటికీ కూడా మెగాస్టార్ సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. అటువంటి సినిమా జనవరిలో రిలీజ్కి సిద్ధమైంది. మనతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉన్నారు. సార్ చెప్పండి, సినిమా హైలైట్స్ చెప్పండి. రేపు ఎల్లుండో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, దానికన్నా ముందు ప్రేక్షకులకి సినిమా హైలైట్స్ అంటే ఇట్స్ టూ ఎర్లీ. సో సినిమా థియేటర్గా ట్రైలర్ వచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది ఈ సినిమాలో ఏమేమి ఉండబోతుంది అనేది. సో ప్రజెంట్ అయితే ఈరోజు చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి నటించిన ఒక అద్భుతమైన పాటను రిలీజ్ చేస్తున్నాం గుంటూరులో. సో ఆ సాంగ్ అద్భుతంగా ఫెస్టివల్ వైబ్ తేబోతుంది. సో సినిమా ఎలా ఉండబోతున్నది ఒక ట్రైలర్ లాంచ్ అయ్యాక సో పీపుల్ విల్ గెట్. ప్రతి పండగకి ఒక సినిమా తీసుకురావడం, సంక్రాంతి వైబ్ని ఆ సినిమాలో చూపించడం, ప్రేక్షకులు అంటే పండుగ ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమా చూడాలి అంటే అనిల్ రావిపూడి సినిమా ఏదొచ్చినా చూడాలి అనే రేంజ్లో మీరు ప్రేక్షకులు మీ వైపు తిప్పుకున్నారు. సో ఏంటి దానికి కారణం ప్రేక్షకులు వాళ్ళ బ్లెస్సింగ్సేనండి. అంటే నేను తీసిన సినిమాలని ప్రతి సినిమాని వాళ్ళు ఒక్కొక్క సినిమాని ఒక్కొక్కలా ఆదరించారు. అండ్ సో క్రెడిట్ గోస్ టు దెమ్. సో నాకేంటంటే సినిమా టు సినిమా నాకు టెన్షన్గా ఉంది. వాళ్ళని ఈసారి ఇంకా బాగా ఎంటర్టైన్ చేయగలనా, ఈసారి ఇంకేదైనా మంచి కంటెంట్ ఇవ్వగలనా అనే టెన్షన్తోనే భయంతోనే పనిచేస్తాను. సో ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. సో ఖచ్చితంగా ఇది కూడా వాళ్ళకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. చిరంజీవి గారి పేరుతో సినిమా టైటిల్ పెట్టారు. ఆ సినిమా అంటే చాలా మందికి ఆ పేరు అనేది ఒక ఏమంటారు దేవుడి లాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని ఎట్లా క్యాచ్ చేయబోతున్నారు? ప్రేక్షకులకి ఆ సినిమా టైటిల్ ఏమైనా ఒక రాజకీయంగా కానీ ఇట్లాంటివి నాకు అనిపిస్తుంది. లేదండి, అది ఏం లేదు. ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి ఇది. నో కాంట్రవర్సీస్, నో ఏమి ఉండదు. సరదాగా అందరూ వచ్చి సినిమా చూడొచ్చు. అండ్ టైటిల్ కూడా ఏంటంటే మోస్ట్ కనెక్టింగ్గా ఉంటుంది. నా టైటిల్ పెట్టాం. సో ఆడియన్స్ కూడా అది అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఫైనల్గా చెప్పండి, హీరోయిన్తో నయనతారకు సంబంధించినటువంటి డీటెయిల్స్. మీరు చాలా చెప్పారు, ఆవిడ చాలా కష్టపడి సినిమాలో పార్టిసిపేట్ చేశారు, ప్రమోషన్స్లో కూడా చేస్తున్నారు. అదే నేను చెప్పాను కదండి, నయనతార గారు మా సినిమాకి మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ డెఫినెట్లీ కొద్దిగా క్రైసిస్ తర్వాత షెడ్యూల్స్ కూడా ఆవిడ సపోర్ట్ చేశారు. అలాగే ప్రమోషన్స్ కూడా తను జనరల్గా షీఈ్ ఆర్ ప్రిన్సిపల్ అనుకోవాలో తెలియదు కానీ జనరల్గా తను చేయదు. బట్ ఈ సినిమా కంటెంట్కి, ఈ సినిమా జోనర్కి సో చేస్తే బాగుంటుందని ఆవిడ ఫీల్ అయ్యారు. అండ్ చేసినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. ఇది మొత్తంగా అనిల్ రావిపూడి చెప్తున్నారు. ఈ సినిమా ఏదైతే ఉందో ఫిలిం స్టార్ ఏదైతే మెగాస్టార్ సినిమాకి ఒక అద్భుత అవకాశం కావద్దు, నాకు ఇది ఒక పెద్ద అవకాశంగా భావిస్తున్నాను. చిరంజీవితో సినిమా చేయడం మిగిలిన సినిమాలు అన్నిటికీ ఒక ఎత్తు అయితే మెగాస్టార్తో సినిమా నా లైఫ్లో మరొక మర్చిపోలేని గుర్తుగా చెప్తున్నారు అనిల్ రావిపూడి. మరిన్ని విశేషాలను ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత మీ అందరికీ చెప్తానంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి.